హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్‌ప్లోర్ నాలెడ్జ్ విత్ ఫణీంద్ర. ఈరోజు మనం ఎక్సెల్‌లో సెల్స్‌ని మల్టిపుల్ వేస్‌లో ఎలా మెర్జ్ చేయాలో చూద్దాము. వీడియోలోకెళ్ళే ముందు మీకు గనక నా కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ ఏమి మిస్ అవ్వకుండా ఉండటానికి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం మల్టిపుల్ వేస్‌లో డేటాని ఎలా కంబైన్ చేసుకోవాలి ఇన్ ఎక్సెల్‌లో. ఇక్కడ చూడండి, ఆపరేటరు, కంకాటినేట్, కన్కాట్, టెక్స్ట్ జాయిన్, ఫ్లాష్ ఫిల్. ఈ 5 వేస్‌లో మనం డేటాని కంబైన్ చేసుకోవచ్చు. వీటిలో నా ఫేవరెట్‌ది ఇక్కడ ఉంది కదా! టెక్స్ట్ జాయిన్. ఇది చాలా చాలా నీట్‌గా ఉపయోగపడిద్ది మనకి. డేటాని మనం ఎలా కావాలంటే అలా కంబైన్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళా నేను డేట్స్‌తో ఎలా వర్క్ చేయాలి, మనం డేటా మెర్జ్ చేసేటప్పుడు గానీ, ఫార్ములాస్ ఉపయోగించేటప్పుడు గానీ, డేట్స్‌తో ఎలా వర్క్ చేయాలి, డేట్స్‌తో మనం ఇష్యూ ఫేస్ చేస్తాం. వాటితో ఎలా వర్క్ చేయాలో వీడియోలో నేను చెప్తాను. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఆపరేటర్‌తో స్టార్ట్ చేద్దాము. బేసిక్‌గా ఇది. ఇక్కడ మనం ఈ డేటా ఉంది కదా! ఇది మనం దేని మీదైనా చేయొచ్చు. నంబర్స్ మీద గానీ, టెక్స్ట్ మీద గానీ, దేని మీదైనా చేయొచ్చు. డేట్స్‌తో గానీ, దేనితో అయినా సరే ఆపరేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను చూపించే ఫార్ములాస్ అన్నీ. అండ్ రోస్ మీద ఫార్ములాస్ అప్లై చేయొచ్చు. కాలమ్స్ మీద కూడా ఫార్ములాస్ అప్లై చేయొచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోస్‌తో చూపిస్తున్నాను. సేమ్ నేను ఇప్పుడు ఫార్ములా ఎలా అప్లై చేస్తున్నానో ఈ ఫార్ములాస్ అన్నీ కాలమ్స్‌తో కూడా అప్లై చేయొచ్చు. నేను చూపిస్తాను చూడండి. ఈక్వల్ టు ఫస్ట్ ఇది తీసుకొని అండ్ సెకండ్‌ది అండ్ ఇట్లా తీసేసుకొని అండ్ ఆపరేటర్‌తో ఎంటర్ ప్రెస్ చేస్తే చూసారా మెర్జ్ అయిపోయి వచ్చినాయి. ఫర్ సపోజ్ దీంట్లోనే మనం స్పేస్ పెట్టాలన్నా గానీ, లేపోతే మధ్యలో హైఫన్ పెట్టాలన్నా, కామా పెట్టాలన్నా, ఏది పెట్టాలన్నా సరే సేమ్ మరలా ఈక్వల్ టు తీసుకొని అండ్ మనకేం కావాలి, ఫర్ సపోజ్ కామా స్పేస్ కావాలనుకుందాం. అండ్ కోట్స్, కామా స్పేస్, మళ్ళీ కోట్స్ క్లోజ్ అండ్ నెక్స్ట్ మనకేది కావాలి అది. చూసారు కదా! ఇలా మనం స్పేస్ కావాలన్నా, ఏది కావాలన్నా ఇలా మెర్జ్ చేసుకోవాలి. ఇది అండ్ ఆపరేటర్‌తో మన డేటా కంబైన్ చేయడం. దీంట్లో వచ్చేసి ఇక్కడ ప్రోస్ అండ్ కాన్స్ పెట్టాను చూడండి. ఇది మనకి సింపుల్‌గా ఉండిద్ది. మనం ఫార్ములా వేయడానికి చాలా సింపుల్. ఎవరికైనా ఈజీగా అర్థమయ్యిద్ది. మరలా అన్ని ఎక్సెల్ వెర్షన్స్‌లో ఇది వర్క్ అయ్యిద్ది. ఇక్కడ కాన్స్ వచ్చేసేసి ఎక్కువ డేటా మీద ఫార్ములాస్ యాక్షన్ అట్లా చేయాలంటే అండ్ ఆపరేటర్‌తో మనకి చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. అండ్ అరే అనేది సపోర్ట్ చేయదు మనకి అండ్ ఆపరేటర్‌తో. అరే అని ఏంటంటే నెక్స్ట్ వచ్చే ఇక్కడ టెక్స్ట్ జాయిన్ ఇట్లా ఉన్నాయి కదా! అక్కడ నేను చూపిస్తాను అరే అంటే ఏంటో. ఇప్పుడు మనం నెక్స్ట్ మెథడ్‌లోకి మూవ్ అవుదాము. ఇక్కడ కంకాటినేట్ ఉంది కదా! ఇది చూడండి ఈక్వల్ టు కంకాటినేట్ ఇక్కడ ఉంది కదా! ట్యాబ్. దీంట్లో దానికి దీనికి రిఫరెన్స్ ఏందంటే ఇందాక అండ్ పెట్టుకుంటూ వెళ్ళాం కదా! అట్లా కాకుండా ఇది సింపుల్‌గా ఇది తీసేసుకొని కామా నెక్స్ట్ ఏది కావాలి కామా ఇట్లా వేసేసుకొని క్లోజ్ చేసి చూసారు కదా మెర్జ్ అయిపోయింది. బెటర్ దెన్ దట్. దానికన్నా కొంచెం బెటర్‌గా ఉండిద్ది ఈ ఫార్ములా వాడటానికి. సేమ్ ఇందాకట్లాగే మనకేమన్నా స్పేస్ మధ్యలో అలా ఏమన్నా కావాలంటే ఈక్వల్ టు కన్కాట్ ఉంది కదా! కామా కోట్స్, కామా స్పేస్, మళ్ళీ కోట్స్, కామా చూసారు కదా! ఇక్కడ మనకి ఇందాకలాగా అండ్ ఆపరేటర్ ఉపయోగించకుండా కంకాటినేట్‌తో ఇది చేస్తాం. ఇది సేమ్ దానిలాగే వర్క్ అయ్యిద్ది. దీంట్లో కూడా అరేస్ వర్క్ చేయవు. బట్ దానికన్నా కొంచెం బ్యూటిఫుల్‌గా ఫార్ములా బాగుండిద్ది చూడడానికి. ఇది దీని ప్రాసెస్ వచ్చేసి ఎక్సెల్ 2010 నుంచి తర్వాత దేంట్లోనే వర్క్ అయ్యిద్ది. దీంట్లో కూడా అరేస్ ఉండవు. ఇప్పుడు నేను అరేస్ అన్నాను కదా! ఇప్పుడు అరేస్ అంటే ఏందో చూపిస్తాను చూడండి. ఈక్వల్ టు కన్కాటినేట్ అరేస్ అంటే ఒకేసారి మల్టిపుల్ రోస్ కానీ, మల్టిపుల్ సెల్స్ కానీ మనం తీసుకుంటాం. దాన్ని అరే అంటాం. ఇక్కడ చూడండి ఇట్లా ఒకే ఎట్ ఏ టైమ్. ఇప్పుడు మామూలుగా అయితే ఈ మొత్తం మనకి మెర్జ్ అయిపోవాలి. చూడండి ఇక్కడ అయ్యిద్దో అవ్వదో. చూసారు కదా! అవ్వలేదు. ఫస్ట్‌ది ఒకటే వచ్చింది. ఇది నెక్స్ట్ మనకి కమింగ్ కన్కాట్‌లో టెస్ట్ జాయిన్‌లో ఇది వర్క్ అయ్యిద్ది. అక్కడ చూపిస్తాను చూడండి ఇప్పుడు. నెక్స్ట్ మెథడ్‌కి మూవ్ అవుదాం.
ఇక్కడ చూసారు కదా, కన్‌కాట్ ఉంది కదా, ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది ఈక్వల్ టు కన్‌కాట్ ఇది తీసుకొని కామా సేమ్ ఇందాకట్లాగా మనకి మధ్యలో కామా స్పేస్ కామా కావాలంటే కామా కోట్స్ చూసారు కదా అలా వచ్చిందా ఇలా. ఇప్పుడు కాకపోతే కన్‌కాట్‌కి తేడా ఏందంటే ఇక్కడ మనకి అర్రే సపోర్ట్ చేసిద్ది. చూపిస్తాను చూడండి. ఇప్పుడు అర్రే ఈక్వల్ టు కన్‌కాట్ మొత్తం మెర్జ్ చేయాలనుకోండి ఎంటర్. చూసారు కదా మొత్తం మెర్జ్ అయింది. ఇందాక వీడియోలో అవ్వలేదు కదా. దీంట్లో మనకి డ్రాబ్యాక్ ఏంటంటే డీలిమిటర్ లైక్ ఇక్కడ పెట్టాం కదా, కామా స్పేస్ ఇచ్చాం కదా. ఇలా డీలిమిటర్ ఏమైనా ఇచ్చుకోవాలంటే మనం మాన్యువల్‌గా ప్రతి ఒక్క దాని మధ్యలో మనం మాన్యువల్‌గా ఇచ్చుకుంటా వెళ్ళాలి. ఎట్ ఏ టైమ్ ఒకే దానిలో ఇవ్వలేము. బట్ అది టెక్స్ట్ జాయిన్‌లో వర్క్ అయ్యిద్ది. దీంట్లో ప్రోస్ వచ్చేసేసి మిగిలిన ఇప్పటివరకు చూపించిన రెండిటికన్నా దీంట్లో అర్రే సపోర్ట్ చేసిద్ది. అర్రే అంటే చూపించాను కదా, ఎట్ ఏ టైమ్ సెలెక్ట్ చేసుకుంటాం. అది సపోర్ట్ చేసిద్ది. అండ్ ఇంకోటి కాన్స్ వచ్చేసేసి బ్లాంక్ సెల్స్‌ని స్కిప్ చేయలేదు. అది ఎలా వచ్చిద్దంటే ఇక్కడ నేను ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను చూడండి. ఈక్వల్ టు కన్‌కాట్ ఉంది కదా, ఇది తీసుకున్నాం కదా, కోట్స్ ఓపెన్ కామా కోట్స్ ఓపెన్ కామా స్పేస్ కోట్స్ క్లోజ్ కామా తీసుకున్నాం క్లోజ్. ఇంకోటి తీసుకుందాం కామా కోట్స్ ఓపెన్ కామా స్పేస్ కోట్స్ క్లోజ్ కామా బ్రాకెట్‌లో ఎంటర్. చూసారు కదా 3 వచ్చినాయి. ఫర్ సపోజ్ ఇక్కడ డేటా లేదనుకోండి, దీన్ని స్కిప్ చేయదు. చూసారు కదా ఇక్కడ కామా స్పేస్ కామా వచ్చింది. ఇది ఇక్కడ డేటాని స్కిప్ చేయదు. ఇది స్కిప్ చేయకుండా అక్కడ కామా స్పేస్ మళ్ళీ కామా వచ్చేసేసి నెక్స్ట్‌ది వచ్చేసేసిద్ది. అది దీంట్లో డ్రాబ్యాక్. ఇంకోటి వచ్చేసి డీలిమిటర్. ఇప్పుడు చూపించాను కదా, డీలిమిటర్ అంటే కామాస్ ఎంటర్ మనం మాన్యువల్‌గా ఎంటర్ చేసాం కదా, అది ఎట్ ఏ టైమ్ చేయలేము. మాన్యువల్‌గా ప్రతిదానికి ఒక్కొక్క దానికి ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నెక్స్ట్ డేట్స్. నేను వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదా మీకు, డేట్స్‌తో ఎలా వర్క్ చేయాలని చెప్పేసి. అది ఇక్కడ చూపిస్తాను చూడండి. మనము ఎక్కడైనా సరే డేట్స్ కంబైన్ చేయాలనుకుంటే ఫస్ట్ చూపిస్తాను చూడండి. కన్‌కాట్ ఇప్పుడు ఈ 2 డేట్స్ ఇయన్నీ కంబైన్ చేయాలనుకుంటున్నాను. క్లోజ్ ఎంటర్. చూసారు కదా, ఇక్కడ ఏమవుతుందంటే ఇవన్నీ నంబర్ సిరీస్‌లోకి వెళ్తున్నాయి. అందుకని మీకు ఈ నంబర్ ఫార్మాట్‌లో ఈ డేట్ మొత్తం డేట్ ఫార్మాట్‌లో ఉండకుండా నంబర్ ఫార్మాట్‌లోకి మారిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే, చేసే ముందు మనము దీన్ని చేసేటప్పుడు ఫార్ములాలో టెక్స్ట్‌గా పెట్టుకోవాలి దీన్ని, డేట్‌ని. అప్పుడు మనకి కరెక్ట్‌గా వచ్చిద్ది. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఈక్వల్ టు కన్‌కాట్ టెక్స్ట్ మనం ఇది కదా మెన్షన్ చేయాలనుకుంటుంది. ఇది లేదా 2, 3 కలిపి ఒక 3 తీసుకుంటున్నాం. 3 కామా ఫార్మాట్ ఇచ్చుకోవాలి మనకి ఏ ఫార్మాట్‌లో ఉందో. మంత్ DD YYY కోట్స్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్. చూసారు కదా ఎర్రర్ వచ్చింది. ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే టెస్ట్ ఫార్ములా అర్రేని సపోర్ట్ చేయట్లేదు. సో ఇక్కడ ఏం చేయాలో చూపిస్తాను చూడండి. దీనికోసం మనం కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్. చూసారు కదా మొత్తం మెర్జ్ అయిపోయినాయి. టెక్స్ట్ జాయిన్ నెక్స్ట్ మెథడ్లోకి వెళ్దాం. ఇది టెక్స్ట్ జాయిన్ ఉంది కదా, ఇది నా ఫేవరెట్ మెథడ్ ఇది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఈక్వల్ టు టెక్స్ట్ జాయిన్ డీలిమిటర్ ఇక్కడ నేను చెప్పాను కదా, మనం డీలిమిటర్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. డీలిమిటర్ని సపోర్ట్ చేసేది ఇది. కోట్స్ కామా స్పేస్ కోట్స్ కామా ట్రూ ఇగ్నోర్ ఎంప్టీ సెల్స్ చూపిస్తాను అదేంటిదో. స్పేస్ కామా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మెర్జ్ చేయాలి.
ఎన్నైనా తీసుకోండి ఇక్కడ. ఎంటర్. చూసారు కదా! అలా మెర్జ్ అయినాయి మొత్తం. మొత్తం మెర్జ్ అయినాయి కదా! ఫర్ సపోజ్ ఇది బ్లాంక్ సెల్స్‌ని కూడా ఇది ఐడెంటిఫై చేసి బ్లాంక్ సెల్స్‌ని ఎలిమినేట్ చేసిద్ది. ఇందాకట్లాగా కామా, కామా అట్లా రాదు. చూపిస్తాను చూడండి. ఇక్కడ అనిల్ ఉంది కదా! దీన్ని డిలీట్ చేస్తాను చూడండి. చూడండి ఇక్కడ అనిల్ పోయేసి ఇక్కడ నార్మల్‌గానే వచ్చేసేసింది. బ్లాంక్ సెల్స్‌ని ఇగ్నోర్ చేసిద్ది. అండ్ మన డీలిమిటర్ కూడా ఒకేసారి ఇచ్చుకోవచ్చు. ఇది ది బెస్ట్ వే. మనకి డేటా కంబైన్ చేసుకోవాలంటే ఇది కొంచెం బెస్ట్ వే. కాకపోతే దీంట్లో మైనస్ వచ్చేసి ఏంటంటే ఇది 2016 ప్లస్ వెర్షన్స్‌లోనే సపోర్ట్ చేసిద్ది. అది. నెక్స్ట్ వచ్చేసేసి డేట్స్‌తో. ఇది డేట్స్‌తో కూడా చాలా ఈజీగా వర్క్ అయ్యిద్ది. చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఈక్వల్ టు టెక్స్ట్ జాయిన్ డీలిమిటర్ కామా స్పేస్ ఫర్ సపోజ్ ఇక్కడ మనం స్లాష్ ఇస్తాం చూడండి. కామా ట్రూ కామా మనం డేట్స్ ఇందాక చెప్పాను కదా నేను టెక్స్ట్‌గా కన్వర్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడ టెక్స్ట్ మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో అది మొత్తం సెలెక్ట్ చేసేసుకొని కామా ఫార్మాట్ ఎంఎల్ డిటి వైవై కోట్స్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ ఇంకో బ్రాకెట్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక ఇప్పుడు మనం డైరెక్ట్‌గా ఎంటర్ ప్రెస్ చేస్తే ఎర్రర్ వచ్చిద్ది. అలా కాకుండా ఎందుకంటే ఇక్కడ టెక్స్ట్ ఎరేని సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడ లోపల మనం ఎరే ఇచ్చున్నాం కదా! ఇది ఎరే. ఇది ఈ టెక్స్ట్ ఫార్ములా ఎరేని సపోర్ట్ చేయట్లేదు. సో ఇది వర్క్ అవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. వర్క్ అయ్యిద్ది. చూసారు కదా! కరెక్ట్‌గా వచ్చింది. ఇది టెక్స్ట్ జాయిన్. అర్థమైంది కదా! ఇది టెక్స్ట్ జాయిన్ నాకు బెస్ట్ ఆప్షన్. కాకపోతే 2016 ప్లస్ వెర్షన్స్‌లోనే ఇది వర్క్ అయ్యిద్ది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాష్ ఫిల్. ఇది ఆల్రెడీ నేను చూయించాను. బట్ ఈ డేటా కంబైన్ ఫుల్ వీడియో చేస్తాను కాబట్టి దీంట్లో కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి చేశాను. ఏం లేదు జస్ట్ ఇక్కడ విక్రమ్ రెడ్డి అని ఉంది కదా! ఇది కాపీ చేసేసుకొని పేస్ట్ ఇచ్చేసి జస్ట్ కంట్రోల్ ఈ వేస్తే మొత్తం కంబైన్ అయిపోయి వచ్చేస్తాయి. చూసారు కదా! సేమ్ ఇక్కడ కూడా. ఇక్కడ మనం ఇయర్ సెపరేట్ చేయాలనుకోండి 2022 కంట్రోల్ ఈ. చూసారు కదా! ఫర్ సపోజ్ ఇయర్ కాదు మనం మంత్ ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకున్నాం 9 కంట్రోల్ ఈ. చూసారు కదా! అది. ఇది మనకి సింపుల్‌గా ఫార్ములా ఏముండదు. చాలా ఫాస్ట్‌గా అయిపోయేది. కాకపోతే డేటా ప్యాటర్న్ అంటే ఇక్కడ మనం మెర్జ్ చేసే డేటా మొత్తం ఒకటే ఉండాలి. మెర్జ్ గాని, స్ప్లిట్ కూడా చేయొచ్చు దీన్ని. స్ప్లిట్ చేసే డేటా గాని ఏదైనా సరే ఒకేలా ఉండాలి. ఒకేలా ఉంటేనే ఇది చాలా సింపుల్‌గా వర్క్ అయ్యిద్ది. డేటా ప్యాటర్న్ మనకు మిస్ అయితే ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది చేసినప్పుడు మాన్యువల్‌గా మనము చెక్ చేసుకుంటాం బెస్ట్. అది. ఈ అన్నిటిలో మనకి బెస్ట్ వచ్చేసి టెక్స్ట్ జాయిన్. అర్థమైంది కదా! ఇప్పుడు నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఛానెల్‌కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.